ఓసీల హక్కుల సాధన కోసం జనవరి 11న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో ఓసీల సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్టు ఓసీ జేఏసీ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చెప్పారు. ఓసీల హక్కుల కోసం జాతీయ, రాష్ట్ర స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షల వయోపరిమితి, సర్టిఫికేట్ జారీకి 5 సంవత్సరాల కాలపరిమితి కూడా పెంచాలన్నారు. అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అమరనాథి లక్ష్మీనారాయణ అభ్యర్థించారు. ఓసీ సింహగర్జన వరంగల్లో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఓసీ సింహగర్జన గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టికి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా ఓసీలందరూ కలిసికట్టుగా ప్రధానమైన పోరాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి భారీ బహిరంగ సభ 11వ తారీఖున జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల నుంచి వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 11వ తారీఖున జరగబోయేటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, రెడ్డి, బ్రాహ్మణ, వెల్మ, మార్వాడి తదితర ఓసీ సంఘాలన్నిటితో జేఏసీగా ఏర్పడి జనవరి 11న పెద్ద ఎత్తున 1,00,000 మందితోని భారీ బహిరంగ సభ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మా గౌరవ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలందరికీ సూచించడం చాలా హర్షించదగ్గ. మా ఓసీ జేఏసీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానమైనటువంటి వారి డిమాండ్స్ ఏంటంటే అగ్రకుల సామాజిక వర్గాలు 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో అందకపోవడం వల్ల చాలా వాళ్ళ కులాల పేరు చెప్పుకోలేని పరిస్థితిలో, వాళ్ళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కడు పేదరికంతో ఉన్నటువంటి వాస్తవం నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ 1,00,000 మందితో సింహగర్జన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, రెడ్డి, బ్రాహ్మణ, వెల్మ, మార్వాడి తదితర ఓసీ సంఘాలన్నీ. కాకినాడ జిల్లా కరప మండలం నీలయ్య